ఇప్పుడు సంసోన్ లైఫ్ చూస్తే అప్పటి కాలంలో ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుతున్న ఏలికలు ఫిలిస్తీయులు నాయకులై ఏలుతున్నారు. దేవుని ప్రజలేమో బానిసలై బతుకుతున్నారు. ప్రతి తరములోనూ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి దేవుడు రక్షకుల్ని వాళ్ళలో నుంచే పుట్టించాడు. ఆ ఘట్టంలో ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర, దేవుడు పుట్టించిన మనుష్యుడు సంసోను. కారణ జన్ముడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుని జనాంగం కోసం పుట్టింపబడినటువంటి ప్రత్యేకింపబడిన వ్యక్తి ఆయన సంసోను. సంసోన్ అంటే కారణ జన్ముడు. మేము కారణం లేకుండా పుట్టామా అని అనుకోవద్దు. అనవసరంగా పుట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి మనిషి మరో మనిషి కోసమే పుట్టారు. ప్రతి మనిషి ద్వారా ఈ భూలోకానికి కొంత ప్రయోజనం ఉంది. ప్రతి మనిషి ద్వారా ఈ భూమి యొక్క ప్రయోజనం ఉంది. ఎవ్వరూ ఇందులో వేస్ట్ ఫెలోస్ లేరు. నిన్ను నువ్వు కూడా అనుకోవద్దు అనవసరంగా పుట్టానని. కొంతమందికి అదొక ఆనందం, ఎందుకు పుట్టానో అనుకుంటుంటారు. వేస్ట్గా అయితే పొట్ల ఉద్దేశం ఉండే పుట్టించాడు. ఓకే, ఇక సంసోన్ విషయంకి వచ్చేటప్పటికి ఆయన పుట్టిన కారణం ఏంటంటే జాతిని ఉద్ధరించడానికి, జనాంగాన్ని విమోచించడానికి రక్షకుడుగా పుట్టింపబడ్డాడు. యుక్త వయస్కుడు అయ్యాడు. అయిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత సహజంగా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటారు కదా. ఈ అబ్బాయి బుద్ధి ఎటుపోతుందంటే, ఇశ్రాయేలు జనాంగంలో ఆడపిల్లలు ఉన్నారు అటుపోట్ల. వాళ్ళని ఎవరైతే ఏలుతున్నారో, వాళ్ళ మీద ఎవరు నాయకులై ఉన్నారో, వాళ్ళ మీద రాజులుగా ఎవరున్నారో వాళ్ళ చేత అమ్మాయి మీదకి పోతుంది మనసు. అంటే ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుని వాళ్ళతో వియ్యం పొందాలనుకుంటున్నాడు ఈయన. మనకెవడితోనన్నా కయ్యం పెట్టుకోవాలంటే ఫస్ట్ వియ్యం అందుకోవాలి, అప్పుడు ఇరిగిందా కొట్టుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎవరితోనా కయ్యం కావాలంటే మంచిగా వియ్యం లింక్ చేసుకోవచ్చు, అప్పుడు జాయింట్లు ఉడిందాక అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లనిచ్చిన దగ్గర, డబ్బులు ఇచ్చిన దగ్గర ఖచ్చితంగా ఫైటింగ్లు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటాడు. అడిగితే తనబోతాడు, కొట్లాటకు దిగుతాడు. అప్పుడు ఇచ్చినోడు కూడా కొట్లాటకు దిగుతాడు. జుట్లు పట్లు మస్తు చరిత్రలు. పిల్లని ఇచ్చేటప్పుడు, పిల్లని చేసుకునేటప్పుడు ఆనందంగా చేసుకుంటారు. తర్వాత ఫైటింగ్. ఎందుకంటే వియ్యమని దగ్గర కయ్యము ఖచ్చితంగా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. సంసోన్ లైఫ్లో అదే జరిగింది. సంసోను ఫిలిస్తీయుల అమ్మాయిని చేసుకుంటా అంటాడు. ఒరే కొంప ముంచేటట్టున్నావురా నువ్వు, మన ఇశ్రాయేల్ జనాంగంలో లేరా, నీ తండ్రి సంబంధుల్లో లేరా, తల్లి సంబంధుల్లో లేరా, ఇరుపక్షాన బంధువుల్లో ఉన్నారా పిల్లలు? పోయి ఆ అమ్మాయి కావాలంటావేంట్రా, అన్ని జాతి పిల్ల కావాలంటావేంటి అనేది తల్లిదండ్రులు వాళ్ళ వాదన. అదే ఇందాక మనం చదివిన వచనం. ఇతనంటాడు, మనోళ్ళలో ఉంటే ఉన్నారులేగా, నాకు ఆ అమ్మాయే కావాలంటాడు. ఇప్పుడు ఈ మొక్కిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సేమ్ నేను కూడా అంతే ప్రేరేపించబడ్డాను అన్నయ్య, మా ఊళ్ళో నాకు ఆ అమ్మాయిని ఇచ్చి చేయట్లా అంటారు. పళ్ళు రాలుతాయి. నువ్వేం సంసోనువా అయ్యింది అయ్యా? నువ్వేం సంసోనువా? లేకపోతే నువ్వేమని ఇప్పుడు ఏమైనా జాతిని ఉద్ధరించాలా? ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇప్పుడు ఉండే పని ఇప్పుడు ఉంది. ఇప్పుడు వాక్యానుసారంగా ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డనే పరిణయం చేసుకోవడానికి నీ వంతు నువ్వు పోరాటం చేయాలి. అప్పుడు ఎందుకు అలా ప్రేరేపించబడ్డాడు అంటే పైన వచనం చదవండి మీరు. 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం కాకుండా 13, 25 చదవండి. 24 నుంచి కూడా చదవచ్చు. తరువాత చూడండి, న్యాయాధిపతులు 13, 24 నుంచి చదువుతున్నా. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహానిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. అర్థమైందా? దేవుని ఆత్మ రేపుతాడట. రేపటమన్నా, ప్రేరేపించటమన్నా, బుద్ధిని ప్రేరేపించటమన్నా, మనసును ప్రేరేపించటమన్నా, రేపటమన్నా ఒకే అర్థం.
స్తోత్రం. పెద్దగా చెప్పండి, మీకు దండం. దేవుని ఆత్మ రేపుతున్నాడంట. దేవుని ఆత్మ చేత రేపబడి ఇతడి కలుగుతున్న ఆలోచనలని వాళ్ళ తల్లిదండ్రి గుర్తుపట్టలేదంట. ఈరోజు దేవుని దర్శనం పొంది, దేవుని ప్రత్యక్షత పొంది, దేవుని ఆలోచనల్లో అడుగులు వేస్తున్న నీ పరిస్థితి కూడా బయట వాళ్ళ సంగతి అట్టుంచు, కొన్నిసార్లు నీ వాళ్లే దాన్ని గ్రహించలేకపోవచ్చు, కొన్నిసార్లు నీ వాళ్లే గుర్తుపట్టలేకపోవచ్చు. నీదొక పిచ్చి అనొచ్చు, నీదొక చాదస్తం అనొచ్చు, నీదొక శోధ అనొచ్చు, నీదొక అమాయకత్వం అనొచ్చు, నీదొక పిచ్చితనం, వెర్రితనం అనొచ్చు. అర్థం కాదు వాళ్ళకి నీ బాధ ఏందో. సంసోను బాధ తల్లిదండ్రులకు అర్థం కాల. ఇంకా చెప్పాలంటే, మరో రకంగా చెప్పాలంటే, సంసోను కూడా తెలియదు సరిగా. అతనికైతే అలాంటి ఆలోచన కలుగుతుంది, కానీ దాని పర్యవసానం ఏంటో, తర్వాత ఇతడు వారికి ఏం చేయాలో ఏం తెలియవు సంసోనుకు కూడా. సంసోను ఫిలిస్తీయులు అమ్మాయిని చేసుకోవాలని రేపబడుతున్నాడు. అతనికి ఆ కోరిక పుడుతుంది. ఆ కోరిక దేవుని ఆత్మ అతనికి పుట్టిస్తున్నాడు అన్న సంగతి అతనికి తెలియదు. బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఎవరిని ప్రేరేపిస్తున్నాడు చెప్పు? ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? బుద్ధిని ప్రేరేపిస్తున్నాడు. ఎవరి బుద్ధిని? సంసోను బుద్ధిని. కొన్నిసార్లు మనకు కలిగేటువంటి ఆలోచనలు, ప్రేరణలు దేవుని కొరకు, దైవ చిత్తం కొరకు, దేవుని సంకల్పం నెరవేర్చడం కొరకు మనకు కలిగితే అవి మన వాళ్ళకి అర్థం కావు, కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావు. అర్థం కాకపోయినా కలిగే ప్రేరణలు దైవికమైనవైతే, దేవుని కొరకైనవైతే కృతజ్ఞతలు చెప్పి వాటికి లోబడటమే ఉత్తమం. సంసోను లోబడ్డాడు. తల్లిదండ్రి ఆశ్చర్యం. అంటాడు, పిల్లని చూద్దాం పండి అంటాడు. ఒరే వాళ్ళు సర్దారులురా, వాళ్ళ దగ్గరికి పోయి పిల్లని అడిగి మమ్మల్ని ఏదో చేస్తావురాను అంట. నీకెందుకు? వాళ్ళు ఏది అడిగినా నేను సమాధానం చెబుతా, వాళ్ళు నన్ను కదిలిస్తే వాళ్ళంతా నేను తేలుస్తా, పిల్లని ఇవ్వకపోతే వాళ్ళ సంగతి చెప్తా, మీకెందుకు, మీరు రాండి అంటాడు. వీడేదో మొత్తానికి కొంపకు కొలువు తెచ్చేటట్టే ఉన్నాడని వాళ్ళ దడ వాళ్ళది. ఎందుకంటే వీళ్ళు బానిసలుగా ఉన్నారు, వాళ్ళే ఏలికలుగా ఉన్నారు. మరి కొంప ముంచేటట్టున్నాడు. మరి ఏరా మా అమ్మాయి కావాలా నీకు? బానిస మేము ఏలికలం, సర్దారులో మేము, మా అమ్మాయి కావాలా నీకు? పెళ్ళి కావాలా? దారా చేస్తామని చేస్తే సంసోనికి వాళ్ళ అమ్మా నాన్న కూడా చేస్తారు అవసరమైతే. ఏం పెళ్ళి? తన్నులు పెళ్ళి కాదు, రావాల్సిందే అంటాడు. ఏం చేస్తారు? ఆశ్చర్యపడుతున్నారు. ఎట్టకేళ్ళకు మొత్తానికి పోయారు. ముందేమో తల్లిదండ్రి, వెనకేమో కొడుకు. త్రోవలో వాళ్ళు కొంచెం ముందుకెళ్ళారు. ఈ పక్క నుంచి వచ్చింది సింహం. వాళ్ళ అబ్బాయి అంత బలవంతుడని వాళ్ళకి తెలియదు, ఆ అబ్బాయికి ఆ శక్తి ఇవ్వబడిందని వాళ్ళకి తెలియదు. వాళ్ళలో ఆ సామర్థ్యం ఉంది, ఫిలిస్తీన్లను అవసరమైతే మొత్తాన్ని మట్టు పెట్టగల దమ్ము ఉంది, ఆ బలం ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు చెప్పాడు, జుట్టు కత్తిరించొద్దు, ద్రాక్ష నుండి పుట్టింది ఏది ఇవ్వద్దు, కొంచెం స్పెషల్గా పెంచమన్నాడు వాళ్ళ అమ్మతో. ఆ ఒక్కటి మాత్రం చేసింది తప్పించి అబ్బాయి ఇంత బలవంతుడని తెలియదు. మనకివ్వబడిన సామర్థ్యం ఏంటో, మనకివ్వబడిన మన వాళ్ళకి అర్థం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా అర్థం కాదు. మనకి ఇచ్చిన వాడికే తెలుసు. అది కొడితే గట్టి కొట్టు, మనకి ఇచ్చిన వాడికే తెలుసు, కానీ మనకు కూడా తెలియదు అది. ఆ సమయం వచ్చిందాకా మరి బలం అయింది, మరి మంద అయింది. ఆ తల్లిదండ్రులు అట్లా పోయారు, ఆ మందిరం అవతల అంత దూరం వెళ్ళారు. రానే వచ్చింది ఇక్కడ. ఏంటిది అది? సింహం ఎగురు వచ్చింది. అలాగా
దాంతో సినిమాలో చూపించినట్టు కాసేపు కుస్తీ ఫైట్లు ఏం పట్ల, ఫాస్ట్ మ్యూజిక్ వేసి టండర మ్యూజిక్ లేసి కలపడుతుంటారు కదా, అట్లాంటి ఏం జరగలాడ. అది గుర్రమని ఎగురుకుంటూ వచ్చిందని అట్లనే పట్టుకున్నాడు, రెండుగా చీల్చాడు. మేక పిల్లను కాళ్ళు బట్టి చీల్చినట్టు చీల్చేశాడు అంత. రెండు కాళ్ళు మధ్యకి చీల్చేస్తే ఏమైపోయింది, దాన్ని పొట్ట భాగం మొత్తం అంతా కింద పడిపోయి రెండు పచ్చలు అయిపోయి అటోటి ఇసిరేసాడు. ఎక్కువ టైం తీసుకోలేకపోతే వాళ్ళు రారు. ఈయన మ్యూజిక్ లేసి ఫైట్లు చేస్తుంటే అర్థమైందా? అసలేం లేదు, వెనక ముందు పోయే వాళ్ళకి వెనక ఏం జరిగిందో తెలియదు. గర్జించుకుంటా సింహం వచ్చింది, రెండు పీసులు చేశాడు, ఆడ పడేశాడు, రే అనుకుంటా పోతున్నాడు. అసలు సామాన్యమా సింహాన్ని దగ్గరికి ఎప్పుడన్నా చూశారు మీరు? చూసారా? వెరీ డేంజర్. పులి ఒకటి, సింహం ఒకటి, రెండు మహా డేంజర్. సింహం అయితే దాని అవతారం కూడా గంభీరంగానే ఉంటుంది. దాని మొత్తం బాడీ పార్ట్స్ అంతా అవసరం లేదు, దాని మొహం చూస్తే చాలు. అవునా? అలాంటి దాన్ని మేకపిల్లని చీల్చి అవతల పడేసి సాఫ్గా వెళ్ళిపోయాడు. ఇంత బలం ఉంది అతనికి. సింహములను చీల్చేటువంటి ప్రచండమైన బలము దేవుని ఆత్మ ద్వారా అతనికి కలిగింది. అది వరముగా లభించింది. మనిషి చూస్తే మళ్ళీ పెద్ద బాడీ బిల్డర్లా కూడా ఏమి ఉండడు, మామూలుగా ఉంటాడు. ఢిల్లీల దగ్గరికి ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చి, మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు, ఈ గొప్ప బలము దేనిలో ఉన్నదో నువ్వు కనుక్కో అమ్మాయి అని చెప్పి డబ్బులు ఇచ్చారే. వాళ్ళకి అర్థం కాల. మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు, పనులు చూస్తేనే పెద్ద పెద్దవి. పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డకమ్మతో సహా తీసుకొని పోయి కొండ మీద పెట్టి వచ్చాడు. ఒక కమ్మి కూడా లేవదు. పట్టణపు కాంపౌండ్ వాళ్ళ తలుపులు అంటే ఎంత పెద్దవి. దర్వాజ అడ్డ కమ్మెతో కింది కమ్మెతో సహా అలాగూ లేపుకొని వెళ్ళి కొండ మీద పెట్టి వచ్చి, మళ్ళీ కింద కూడా కాదు, 300 నక్కలను పట్టుకో, ఒక్క నక్కే చెక్కదు, అసలుకే జిత్తులు మారి నక్కలు. 300 నక్కల్ని పట్టుకొని వాటి తోకలకి దివిటీలు కట్టి వాళ్ళ ఎవల చెలన్నీ నాశనం చేస్తాడు. ఫిలిస్తీన్ల ఎవల చెలన్నీ. చేసే పనులన్నీ కూడా మామూలు పనులు కాదు, మహా గొప్ప పనులు అవి. ఒక సామాన్యుడు చేసే పనులు కాదు. ఓ వింటున్నావా? విను. మామూలుడు చేయాలంటే ఏ కాదయి చేస్తున్నాడు ఈజీగా. గొప్ప బలాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప శక్తిని కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులకు భయం, బిడ్డని ఏం చేస్తారో అని. వాళ్ళందరినీ మట్టు పెట్టడానికి పుట్టినోడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆయన కూడా అంతంత మాత్రమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని మార్గంలో నడిచే మన మనసులను, బుద్ధులను కొన్నిసార్లు దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుని కొరకు కొన్ని పనులు చేయడానికి మనకు ఒక విచిత్రమైన కోరికలు పుడతాయి. వాటిని గుర్తుపట్టాల మనం. నాకెందుకు ఈ ఆలోచన కలుగుతుంది, పదే ఈ విషయంలో నేను ఇలా చేయాలనే తలంపు నాకెందుకు కలుగుతుంది అని మన బుద్ధిని, మనస్సును ప్రేరేపిస్తున్న దేవుని ఆత్మ యొక్క కదలికల్ని గ్రహించగలగాలి. వాటిని విశ్వసించాలి, వాటిని నెరవేర్చాలి. ఆ తర్వాత ఫలం అద్భుతంగా ఉంటుంది. దురాత్మ చచ్చిపో అంటది. నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నీ కష్టాలు గట్టెక్కవు, నువ్వు ఒంటరివి, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు చచ్చిపో, నువ్వు ఈ బాధల్లోంచి బయటపడవు, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఎన్నో తిరిగావు, ఎన్నో చేసావు, గట్టెక్కావా? ఎక్కలా. ఏడైనా అంతే, నువ్వు బాగుపడేది ఏమి ఉండదు, అయిపోయింది ఆ చరిత్ర. కాసేపు కళ్ళు మూసుకున్నావు అంటే గొడవే ఉండదు, ఇక ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నిన్ను బాధించిన వాళ్ళకి, వేధించిన వాళ్ళకి, పీడించిన వాళ్ళకి, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడిన వాళ్ళకి అప్పుడు తెలిసిద్ది నీ విలువ. ఎంత తెలియాలంటే నువ్వు చచ్చిపోవాలి.
ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరో వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పినట్టు ఏమి ఉండదు, నీలోనే నీ గలుగుతున్నట్టు ఉంటుంది. అది నీ బుద్ధికి నీ మనసుకే అట్లా అనిపిస్తుంటుంది. నువ్వు ఇతరులకు చెప్పటం కూడా అంతే చెబుతావు, నాకెందుకో ఇట్లా అనిపిస్తుందని. ఎందుకేముంది, దెయ్యం ప్రేరేపిస్తుంది. మోయ్ వింటున్నావా? అందరు లైన్లోనే ఉన్నారులే, ఎందుకన్నా మంచిదని కేకేస్తున్నా. కొండ కేకలు వేస్తారా, ఏం చేస్తా, నీరసం వచ్చిందా, కేకలు వేయాలి మిమ్మల్ని లేపాలంట. నీలో నుండి నీ మనసుకు నీకే అనిపిస్తున్నట్టు ఉంటుంది. ఆ పుట్టే కోరికల వెంట, ఆలోచనల వెంట దయ్యపు శోధన ఉందని గుర్తుపట్టు. దేవుని ఆత్మ అంటాడు, ఇంతకాలం నిరీక్షించావు, ఇంకొద్ది కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా నీ ఎడల ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. నువ్వు దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచు. ఎక్కువగా నీవు కృప పొందాలని నీ కోసం ఆయన ఆలస్యము చేయుచున్నాడు. కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టు, ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా ఒక కొలికి వస్తావు. నువ్వు నీ శ్రమల ఘట్టము ముగిసేటువంటి శుభతరుణం ఆసన్నమైంది. ఇంకొద్దిగా ఓపిక పట్టు, ఇంకొంచెం నిరీక్షించు. విశ్వాస విషయంలో బలహీనురాలివి కావద్దు. కొద్దిగా ఓర్చుకో అని దేవుని ఆత్మ మాట్లాడతాడు. దురాత్మ ఏం మాట్లాడిద్ది? ఇంకెంతకాలం, ఇంకెక్కడ, ఇంక లేదు, ఇక అయిపోతేనే. ఇట్లాంటి ప్రేరణలు మనకి కలిగినప్పుడు మనం ఏ ప్రేరణకు లొంగాలి? నిరీక్షణ ఇక లేదు అన్న దయ్యపు ప్రేరణకు లొంగాలా? లేదు నీకు నిరీక్షణ ఉందన్న దేవుని ప్రేరణకు లొంగాలా? ఏ ప్రేరణకు లొంగాలి? చర్చికి వచ్చి కూర్చోగానే సరికాదు, చెప్పే మాటలు సరిగ్గా మైండ్లో తీసుకోకపోతే కొన్ని కష్టమైనటువంటి ఘట్టాలు, శోధనలు ఏర్పడినప్పుడు పోయి సైతాను గాడి నోటి మాటలకి చెవినిచ్చి చచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఓ ఏమా, అమ్మా, అయ్యా, ఏనండి, సన్నిధికి వచ్చారు, సన్నిధిలో కూర్చున్నారు, దేవుని మాటలు వింటారు. మీరు జాగ్రత్త పడకపోతే, ఈ మాటల్ని తీసుకోకపోతే, నీకు కలిగేటువంటి ఆలోచనలు, ప్రేరణలు, నీ మనసును ప్రేరేపిస్తున్న శక్తులను నీవు గుర్తించకపోతే, దురాత్మ ప్రేరణకు లొంగి లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్నట్టు నీ ఊపిరి నీతోనే తీపిస్తాడు వాడు. అందరికి వినబడిందా? వాటిని లక్ష్య పెట్టొద్దు. నీ ఊపిరి నువ్వే తీసుకోవడానికి సైతాను కలిగించేటువంటి ఆలోచనలకు ఎట్టి పరిస్థితుల్లో తావియొద్దు. వాటిని అధిగమించాలి. దేవుడు మాట, దేవుడు ఏం చెప్తాడు? నిరీక్షణ లేదంటాడా, నిరీక్షణ ఉందంటాడా? నీకు నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఆధారమైన వాడు కూడా ఉన్నాడు. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. పెద్ద కుట్ర సైతాన్ గడిదే. దురాత్మలు అచ్చంగా డ్యూటీలు వేసుకొని కూర్చుంటే మన విషయంలో, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి డ్యూటీలు ఎక్కి దిగుతుంటారే, అట్టేసుకొని కూర్చుంటాయి. నేను చెప్పే జోక్ అనుకుంటే అంతే. మీరు మనల్ని శోధించడానికి కొన్నిసార్లు ఇలా శోధిస్తాయి. దేవుని ఆత్మ ఇలా బలపరుస్తాడు. మనం దేవుని ఆత్మ స్వరానికి లోబడాలి. కొన్నిసార్లు కారణం ఏముండదు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ భయంకరమైన నిరాశ, శూన్యంలాగా ఉంటుంది. జీవితం అంతా అంధకారంలాగా ఉంటుంది. అంత బాగానే ఉంటుంది, మళ్ళీ
అంత మెంటలోళ్ళ వ్యవహారం లాగా. మీకు ఎప్పుడన్నా అట్ట అనిపించిందా? అంత బాగానే ఉంటుంది, అంత మంచిగా నడుస్తూనే ఉంటుంది, అంత ఓకే. కానీ సడన్గా నిరాశ ఆవరించిద్ది. ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ఈ రోజు గడిచిద్దా, రేపు అనేది నాకుందా అన్నంత నిరాశ వచ్చిద్ది. మీకు ఎప్పుడన్నా తగిలిందా ఈ టైపు? తగిలితే చెయ్యొద్దు. అన్నీ మంచిగా నడుస్తుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ నిరాశ. ఎంతమంది తగిలింది? నాకైతే మస్తు సార్లు తగిలింది అది, మస్తు సార్లు. మీరు ఎట్లా ఎత్తున్నారులే కానీ రెండు చేతులు చూపి చాలాసార్లు వచ్చింది నాకు అట్లా. ఇంకేం లేదు, ఇక శూన్యం అన్నమాట అంతా. నెక్స్ట్ డే లేదు. ఒకవేళ ఇప్పటివరకు మీకు తగలకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను నడుస్తున్న దారిలోనేగా మీరు కూడా వస్తున్నారు. నేను గుంటూరు వెళ్తున్నా, గణపారం తగిలిద్ది, తిమ్మాపురం తగిలిద్ది, ఎడ్లపాడు తగిలిద్ది. నేను ముందు పోయా, నాకు అయ్యే తగిలినాయి. నా వెనక వచ్చే మీకు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకా సేపటికైనా. హలో, స్తోత్రం చెప్పు. చెప్తున్నానా? అందుకే ముందే చెప్తున్నాడు దేవుడు, ఇట్లా ఎదురైనప్పుడు జాగ్రత్త. నీ ఆలోచనలను, నీ బుద్ధులను ప్రేరేపిస్తున్న ఆత్మలను గుర్తుపట్టమని నేర్పుతున్నాడు దేవుడు. సంసోను దేవుని ఆత్మచేత రేపబడుతున్నాడు అన్న సంగతి వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు. మొత్తం మీద వివాహం అవటం, అది స్పాయిల్ అవటం, తర్వాత గొడవ జరగటం, వాళ్ళని చంపటం, అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ కావటం, సంసోను వాళ్ళకి శత్రువుగా మారటం. ఇక మొత్తం వ్యవహారం అంతా మీరు గ్రహించవచ్చు తర్వాత ఏం జరిగిందనేది. మన మనసులను ప్రేరేపించేటువంటి ఆత్మలను మనం గుర్తుపట్టకపోతే మనం చాలా లాస్ అవుతాం. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఆత్మహత్యలకు రేపుతుంది దురాత్మ. రెండవది నిరాశలోనికి నెట్టేస్తుంది. మూడవది కొన్ని కళలు, కొన్ని దర్శనాలు కూడా వస్తాయి మనకి. సైతానుగాడు ఎంత తెలివైనోడంటే దేవుడి శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే, దెయ్యపు శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే. ఎవరి విశ్వాసం? మన విశ్వాసం. దేవుడు బలవంతుడే. ఆ బలాన్ని నువ్వు నమ్మే, ఆ బలాన్ని ఆధారం చేసుకునేంత విశ్వాసం నీకుంటే నీళ్ళ మీద కూడా నడవగలవు. నడిచాడా లేదా? ఎవరు? వెంకట సుబ్బయ్య, పేతురు. ఎవరు? పేతురు. నడిచాడా? ఏడా? నేల మీద, నీళ్ళ మీద. దేని ఆధారంగా నడిచాడు? ఏంటిది? విశ్వాసం. విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆ విశ్వాసం నిలిచి ఉన్నంత వరకు నీళ్ళ మీద నిలబడ్డాడు. ఆ విశ్వాసం తగ్గేసరికి, అంటే ఇప్పుడు దేవుని శక్తి సగం అయితే ఆ శక్తిని ఒడిసి పట్టుకునే పేతురు విశ్వాసం సగం పాత్ర పోషించింది. ఈ విశ్వాసం లైన్లో బలంగా ఉన్నంత వరకు మనోడు నీళ్ళ మీద ఉన్నాడు. ఇది బలహీనపడ్డప్పుడు నీళ్ళల్లో మునిగాడు. అంటే ఇప్పుడు దేవుడి శక్తి మన మీద నిలిచి ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? ఇది అన్నం పెడతా పెద్దగా, ఇంకోసారి గట్టిగా, కదా? రైట్. దయ్యపు శక్తి నిలిచి ఉండాలన్నా కూడా విశ్వాసమే కావాలి. విశ్వాసమే. అందుకే వాడేం చేస్తాడు తెలుసా? మనలో దేవుణ్ణి బట్టి పాజిటివ్ ఆలోచనని, పాజిటివ్ విశ్వాసాన్ని తొలగించి నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి పెట్టి నెగిటివ్ సంగతుల్ని విశ్వసించేటట్టు వాడు రేపుతాడు. పెద్ద కుట్ర. అందుకు అవసరమైతే కళలో కూడా చూపిస్తాడు వాడు. కళలో ఇది ఎలాగంటే, నీ బంధువుల్లో ఒకళ్ళకి ఏదో జరిగినట్టు నీ కళ వచ్చింది. ఆ కాలు ఇరిగినట్టు, చెయ్యి ఇరిగినట్టు, లేదా మీ ఇంటి పక్క వాళ్ళకి ఏదో అయినట్టు నీ కళ వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకో ఏదో అయినట్టు కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మోకాళ్ళు వేసి, ప్రభా ఇలా జరుగుతుందని నాకు చూపించావా, ఒకవేళ అలా జరిగేది ఉంటే అది తప్పించయ్యా అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనకేం కలిగిద్దంటే, సైతానుగాడి కళ చూపిస్తాడు కదా,
ఎదుటోళ్ళు డేంజర్లో పడ్డట్టు. అది వచ్చిన తర్వాత మనం మేలుకుంటాం కదా, మన క్లియర్గా జ్ఞాపకంలో ఉంటుంది, ఇట్లా కళ వచ్చింది, ఫలానా వ్యక్తి ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని. ఈ వ్యక్తి ఇంకో వ్యక్తితో చెబుతారు, వదినా నాకు ఇట్ట వచ్చింది, వదినా బాయ్ చెప్పేది నువ్వే, నాకు ఇట్ట కళ వచ్చింది. ఆ వదిన వాళ్ళ వదినతో అంటుంది అన్నమాట, ఇట్లా చెప్పేది, నాకు కళ వచ్చింది, ఆ కళ్ళలో ఇట్లా జరిగింది అని చెప్పిద్ది. వామ్మో అట్నా, అట్లనే జరిగింది, ఏందో మరి ఎట్టొచ్చింది. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ మనిషి మీద వచ్చిందో ఆ మనిషిని కనిపెడుతుంటుంది ఈ మనిషి. ఫర్ ఎగ్జాంపుల్, కాలు ఇరిగినట్టు వచ్చిందనుకో, ఏందో కాలు ఇరిగినట్టు వచ్చింది, మరి ఆ మనిషి కాలు ఇరిగినట్టు వచ్చింది అంటే ఏంది, ఇంకా ఇరగల, ఎప్పుడు ఇరుగుద్దో ఏమో. సాయంత్రం దాకా, నైట్ పండుకోపోయిన దాకా చూస్తూనే ఉంటారు, ఇరిగిందా 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 ఇరిగిందా. సరే, బయట వ్యక్తికి వస్తే అదొక ఫీలింగ్. బయట వ్యక్తికి వస్తే, బయట వ్యక్తి మీద వస్తే దర్శనం నెరవేర్పు. నిజంగా ఇరిగిందనుకో, కాలు ఇరిగిందన్న బాధ కన్నా, చూసావా వదినా, నీకు చెప్పానా, జరిగింది చూసావా అంటే ఇప్పుడు ఆనందం ఏంటంటే, నాకు వచ్చిన కాలంలో దర్శనాలు నెరవేరుతున్నాయి. ఈ నెరవేర్పు కోసం అవతల దాని కాలు ఇరిగింది, అనవసరం. ఇరిగిందా ఇరగలేదు, నాకు వచ్చింది జరిగిందా లేదా. ఇదే దర్శనం ఇంటి వాళ్ళకి వచ్చిందనుకో, ఇంటి వాళ్ళ మీద వచ్చిందనుకో, బాగా వినండి, అప్పుడు రెండు, ఒకటి దర్శనం నెరవేరిందా, ఇంటి వాళ్ళకి ఇరిగిందా, ఆ బాధ అంతా ఏమోయ్యాల. అందుకని ఇప్పుడు గందరగోళం అయిపోయి, ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమన్నా అయిద్దేమో ఏమన్నా అయిద్దేమో 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 అయిద్దేమో. ఏం కాదు అనుకోదు, ఏం కాదు అనుకోడు. ఎందుకు అనుకుంటాడు? దర్శనం స్పష్టంగా కనపడితే కాకుండా ఎందుకు ఉంటుంది? మళ్ళీ కొంతమంది డైలాగులు ఎట్టుంటే అనుకున్నావు, నాకు వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరి తీరి శపథాలు చేస్తుంటారు. నీకు వచ్చిందల్లా జరగాలని రూలా? అసలు ఎందుకు చూపిస్తాడు దేవుడు? చూపిస్తే ఇట్లా జరగబోతుంది, ప్రార్థన చేసి తప్పిస్తానని చూపిస్తాడు, అంతేగాని నీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా జరిగిద్ది, వాళ్ళకి ఇరిగిద్ది, నువ్వు చూడనే. ఏం సైకాలజీ అండి? వాడు ఏం చేస్తాడంటే, ఇట్లా మనయే నెగిటివ్గా చూపించి, మన ఇంట్లో సంగతులే, మన వ్యక్తిగత సంగతులే, మనకో మన వాళ్ళకో మనం బాగా నమ్మే వ్యక్తులకో కొన్ని కళలు చూపించి, కొన్ని దర్శనాలు చూపించి, అవి మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు. ఫలానా వదినకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్ది, ఫలానా అక్కకు వచ్చిందంటే ఖచ్చితంగా, ఫలానా అన్నకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్దని వీడు నమ్మేటట్టు చేస్తారు. ఇంకే నీ విశ్వాసమే తర్వాత మీరు పూర్తి చేయండి. నిన్ను నేట నిలబెట్టింది నీ అవిశ్వాసం, అల్ప విశ్వాసమే నిన్ను నేట. నీ నమ్మిక చొప్పున నీ కలుగునన్నాడు. సైతానుగాడు ఎంత తెలివిగా మనకి కళ చూపించి, మన ఇంట్లోనే నష్టాలు కలిగినట్టు, కష్టాలు కలిగినట్టు, కీడు కలిగినట్టు, ఏదో అయిపోతున్నట్టు మనకే చూపించి, వాటిని మనమే నమ్మేటట్టు మన చేతే చేపించి, మన విశ్వాసాన్ని బట్టి వాడు కార్యాలు చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే చేయొద్దు. ఏం అర్థమైంది? ఏదో కానీ మొత్తానికి బాగానే చెప్పావయ్యా అంటారా? మనకే కళలు లేక మనకే దర్శనాలు లేదా మన వాళ్ళకే వచ్చేటట్టు చేసి, వాటిని మనం నమ్మేటట్టు చేసి, ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే అవి మన జీవితంలో జరిగేటట్టు చేస్తున్నాడు ఆ లూసిఫర్ గాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? ప్రార్థన కాదు, ప్రార్థన సెకండ్. ముందు ఏం చేయాలి తెలుసా? నాకు ఇలాంటి కీడులు కాదు, ఇలాంటివి ఇన్నున్నా వాటన్నిటి నుంచి తప్పించగల నా దేవుడు ఉన్నాడు. నేను ఆయన నమ్ముతా.
శత్రువుగాడు నా గుంట తీస్తే ఆ గుంట నుంచి నన్ను తప్పించడానికి నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. నేను దీన్ని నమ్మను, అన్నిటి నుంచి నన్ను ఇంతవరకు కాచిన నా దేవుణ్ణి నమ్ముతా, వీటి నుంచి కూడా ఆయన నన్ను కాపాడతాడు. కాదు, అట్లా కాదు, ఇదిగో నాకు వస్తే అసలుకే నాకు జరిగిద్ది అంతే, వాగులో దూకు, నాకెందుకు, ఎవడికన్నా జరిగిద్దేమో, నాకు జరగదు. ఎందుకు జరగదేంది అంటే జరగదంతే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను, బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ప్రియులారా, జీవితకాలం మర్చిపోకూడదు ఒక ముఖ్యమైన విషయం చెప్పా ఇప్పుడు నేను. నీకే కలలు, దర్శనాలు, స్వప్నాలు, వ్యక్తుల మాటల ద్వారా ఈ మూడే గాక ముందు చెప్పా కదా, ఫస్ట్ చావు కొరకైన ఆలోచన, ఉన్నట్టుండి నిరాశ, ఏదో శూన్యంలోకి వెళ్ళిపోతున్న అనుభూతి, జీవితం అంతా ఏదో అయిపోయిన ఫీలింగు. 2, మూడోది కలలు, దర్శనాలు, స్వప్నాలు, వీటిని కూడా వాడుకొని నిన్ను నెగిటివ్ ఆలోచనలో తీసుకెళ్ళి అవి నెరవేరేటట్టు చేయటం. 3, 4వది నీకు కూడా ప్రేరణ కలగటం. అది కళ కాదు, దర్శనం కాదు, స్వప్నం కాదు. నాకేందో పొద్దున్న నుంచి ఇట్ట అనిపిస్తుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. జరిగినాక అంటారు అన్నమాట, జరిగినాక వచ్చి అంటారు, ఏంది ఇట్లా జరిగింది, ఏంటంటే ఏందన్నయ్య పొద్దున్నుంచి నాకు ఏదో జరగబోతుంది ఏదో అనే అనిపించింది కాబట్టి జరిగింది. ఎవరు అనిపించారు నీకు అది? అసలు అలాంటి ఆలోచన ఎట్లా వచ్చింది నీకు? అలాంటి ప్రేరణ నీకు కలిగితే నువ్వు అనాల్సింది ఏం తెలుసా? ఎప్పో సైతానా ఇస్తున్నామల్లో దరిద్రపు ఆలోచన, నా మనసులోనికి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్న దురాత్మలారా యేసు నామములో బంధిస్తున్నా. నా దేవుని హస్తం నాకు తోడై ఉంది. చలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారిదను. దేవునికి మహిమ. మన పక్కన కూడా ఎట్టంట్లో ఉండకూడదు. మన పక్కన కూడా ఈ నీరసం రోగుల్ని, నిరుత్సాహ మాటలు మాట్లాడేవాళ్ళని, ఈ దిగజారిపోయే మాటలు మాట్లాడేవాళ్ళని, సల్లారిపోయిన మాటలు ఉండకూడదు. పక్కన ఉండకూడదు. వెరీ డేంజర్. వాళ్ళు ఉంటే అయిపోయినావి ఇంకేముండదా, వాళ్ళు ఉండకూడదు. కొంతమంది కదిలితే చాలు, అయ్యా అట్టయిందిగా అనుకుంటానే ఉన్నా. లేడీస్లో కొంతమంది ఉంటారు వాళ్ళు, జెంట్స్లో కొంతమంది ఉంటారు. ఈ టైప్ వాళ్ళని దగ్గర ఉండకూడదు, బారెడడానికి ఉంచాలా. మనం ఏదైనా దేవుని కార్యాలు పూనుకునేటప్పుడు ఈ దరిద్రపు మాటలు మాట్లాడే వాళ్ళని. అర్థమైందా? ఇప్పుడు పేషెంట్, ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకో, రోగి దగ్గరికి పోయి ఏం చెప్పాలా? పెద్ద జబ్బే అనుకో. కొంతమంది పేషెంట్ దగ్గర పోయి ఏం చెబుతారు తెలుసా? అటు పండుకొని ఉంటాడు.
కళ్ళు మూసుకొని చెవులు పని చేస్తూనే ఉంటాయిగా. మంచం దగ్గర నిలబడి అడిగి వినపడదు అనుకున్నాడు చెబుతుంటారు. పెద్ద జబ్బు మా మా కోడలు వాళ్ళ తమ్ముడికి వచ్చింది ఇదే, బతకలేదుగా అస్సలు. అమ్మో బో ప్రమాదం. పక్కనే ఊరికి వింటాడు, ఊరుకో ఏం వింటాడు పాపం, ఇంక చెవులు కూడా పని చేయవు. అటు కళ్ళు తెరిచాడు అనుకో, అయ్యా ఎట్టుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది లేనంట. అట్నే ఉంటుందిలే అయ్యా, దానికి ఉన్న లక్షణమే అది. తండ్రులు తగిలేరా లేదా మీకు? తగలటం ఏంది, మేము ఆట అయిపోయి అంటారా? అండి, రెండు చెవులు వినపడినోడు ఒకడు పేషెంట్ని పదకరించడానికి పోదాం అనుకున్నాడంట. రెండు చెవులు వినపడవు. పేషెంట్ ఒకడు, వాడు ఫ్రెండ్ పేషెంట్, పలకరిద్దామని పోదాం అనుకున్నాడు. పోతే ఆడు ఏం మాట్లాడతాడు, వీడికి వినపడదు. వీడికి వినపడట్లేదు, ఈ మధ్య వినపట్టలేదు అన్న సంగతి వాడికి తెలియకూడదు. ఎట్ట కవర్ చేసుకోవాలని ప్లాన్ తీసుకున్నాడు. రిహార్సల్ వేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని నేను పోతాను అని చూస్తాను, ఏంది ఎట్టుందంటాను, అసలు ఏంది బలహీనత ఏంది, రోగం ఏంది అంటాను. ఆడేదో ఆ రోగం పేరు చెబుతాడు ఫస్ట్. ఆజబ్బా అట్టయితే పర్లేదులే అంటాను, తగ్గిద్దిలే అంటాను. మందులేం వాడుతున్నావు అని అడుగుతాను. ఆడేదో చెబుతాడు, ఈ మందులు ఆ మందులు అయితే చెబుతా, మనకి కనపడి సావదుగా. విన్నట్టుగా మొహం పెట్టి ఆహా మందులు అయితే బాగానే పని చేస్తాయిలే అని అంటాను. దానికి ఆడేలాగా సెట్ అయిపోయిద్ది. అంటే ఆడేం మాట్లాడతాడు వీడు ముందే ఊహించుకొని వీడు రిహార్సల్ వేసుకుంటున్నాడు. తర్వాత మరి ఎట్లా మంచిగా బాగానే చూసుకుంటున్నారా ఇల్లు అని అడుగుతాను. పర్లేదులే బాగానే చూసుకుంటున్నారు అంటాడు. వాళ్ళైతే బాగానే చేస్తారులే అని అంటాను. తర్వాత మరి ఇంకెప్పుడు ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతాను. ఇవాళ రేపట్లో పంపిస్తారు, కాస్త తగ్గినాక పంపిస్తామంటున్నారు అంటాడు. సరే అప్పుడే రాలే అంటాను అని 4 మాటలు రిహార్సల్ చేసుకొని పోయాడు వాడి దగ్గరికి. ఎవరి దగ్గర, పేషెంట్ దగ్గరికి పోయాడు. వాళ్ళు అటుకూర్చి ఇటుకూర్చి సీదర పుట్టున్నాడు వాడు. ఈ రిహార్సల్ ప్రకారం పోయి కూర్చున్నాడు. ఏందిరా ఏందంటే ఏంది రోగం ఏంది అసలు ఏంది అన్నాడు. వాడు కడుపులో మండి మాయరోగం అంటా అన్నాడు. ఏం రోగం అంటే మాయరోగం రా, మాయరోగం అన్నాడు. అదే అట్టయితే తగ్గిదిలే అన్నాడు వీడు. వాడికి మండిపోయింది. మండిపోయి ఉర్రాపర్రా చూస్తున్నాడు. ఈ డౌట్ ఏటి చూస్తున్నాడని. సరే తర్వాత మళ్ళీ వెంటనే వేరే మాటకి వెళ్ళాడు. ఇంతకీ మందులు ఏమి ఇచ్చారు అన్నాడు. వాడు చిరాకు మీద ఉన్నాడుగా, మందులా ఎండోసల్ఫాను నోవాక్రాన్ ఇచ్చారా అన్నాడు. వాడు పేషెంట్ చిరాకు మీద. వీడు అంటాడు అవి బాగా పనిచేస్తాయి అన్నాడు వీడు. రిహార్సల్లో 2వ పార్ట్ అదే కదా. ఇంకొంచెం కళ్ళెర్ర చేశాడు వాడు పేషెంటు. ఈ నన్ను ఏం చేయడానికి వచ్చాడని ఇంతలో 3వ మాటకు వచ్చాడు. ఎట్ట చూస్తున్నారు ఇల్లు, ఎట్ట చూస్తున్నారు అన్నాడు. ఎవరు నర్సులు డాక్టర్లు ఎట్ట చూస్తున్నారు అని అడిగాడు. మా సాగు చేసేటట్టున్నారు అన్నాడు వాడు. వెంటనే ఈడన్నాడు వీళ్ళు బాగానే చేస్తారులేదు అన్నాడు. అందులో మంచి పనులు వీళ్ళు బాగా చేస్తారా అన్నాడు. వాడు కేకలేస్తున్నాడు, వీడికి వినపట్టల్లా. ఆఖరి మాటకు అడిగాడు ఎప్పుడు పంపిస్తారంట అని. సత్యాగా పంపిస్తారంట అన్నాడు వాడు. సరే ఇప్పుడు తొందర ఏమని లేరా, అప్పుడు దాకుండా అప్పుడే రా అన్నాడు వీడు. మీకేమర్థమైంది? అల్లాడిపోతున్నారు. కొంతమంది వ్యవహారాలు ఇట్టుంటాయి. పేషెంట్ల దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడాలో, వాళ్ళని ఎలా బలపరచాలో, వాళ్ళని ఆ స్థితి నుంచి ఎలా బయటికి తేవాలో తెలీదు.
వాడు కాస్త కూస్తో బతుకుదామని ట్రై చేస్తుంటే వీళ్ళ మాటల దెబ్బకి వాడు పూర్తిగా తెచ్చేటట్టు వీళ్ళు వాడి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒక ఆయన ఇంకొక ఆయనతో అన్నాడంట, బెడ్ మీద ఉండి ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు అంటే, నేను వెళ్ళే అని అంట. ఎదురా చచ్చిపోతున్నానని బాధగా ఉందా, భయంగా ఉందా అని అంట. లేదులేరా, అమ్మా నాన్న కుటుంబం ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైద్దో అని అంటే, వాళ్ళ గురించి ఎందుకురా నీకు బాధ, నేను లేనంట అంటే ఏంది, నువ్వు ప్రశాంతంగా చావురా, నువ్వేం ఇబ్బంది పడవాకు, నేను చూసుకుంటాలే, నీకెందుకు, నువ్వు ప్రశాంతంగా చావని. ఇట్లాంటి సోదరులు కూడా ఉంటారు. నేను మీకు చెబుతున్నా, మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే, బతికున్నోడిని సాగు కొట్టేటట్టు ఉండకూడదు, చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి. చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరులు ఊదేటట్టు ఉండాలి మాటలు. అవి కూడా దేవుని బట్టి విశ్వాసముతో పలకాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ, యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా? భయపడకండి, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడొద్దు, నిన్ను స్వస్థపరిచేవాడును. భయపడొద్దు, నేను నీకు విడుదల కలగజేతును. భయపడకమో, నేను నీకు తోడై ఉందును. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వారిని లేవనెత్తేటువంటి మాటలు, అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు, ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు, దేవుడు అందించే వాక్కులు, దేవుని ఆత్మ సంబంధులు, దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి, హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలికించే మాటలు అట్లుంటాయి. అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి. అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతానుగాడు శోధిస్తున్నాడని అర్థం. మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పని చేస్తున్నాడని అర్థం. ఆ సిలువ నీకు దూరం అగును గాక. ఏంటా మాటకు వస్తే సిలువ 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 అంటాం. ఆ సిలువ నీకు దూరం అగును గాక అంటే, పేతురు రావయ్యా ఒక హగ్గి అని హగ్ చేసుకున్నాడా? సాతానా నా వెనక్కి బా అన్నాడు. పిత్రపోయాడు పేతురు. సిలువ భయంకరమైంది, సిలువ శ్రమతో కూడింది, సిలువ ఇబ్బంది, సిలువ మరణం, అది నీకు వద్దు అంటాడు. దాని గురించి భయపెడుతున్నావా? నేను వచ్చిందే అందులో ప్రాణం పెట్టడానికి ఓ అని గద్దిస్తే బెత్తరపోయాడు. మన విశ్వాసులు ఎవరన్నా మాట ఉంటే మళ్ళీ చర్చిలో కనపడితే ఒట్టు ఉంటారా? పేతురు కాబట్టి ఉన్నాడు, గద్దింపుకు కూడా. స్తోత్రం. అంటే అవతల నుంచి ఏ స్వరం వస్తుందో వివేచించాలి. నీలో నుంచి, నీ శరీరంలో నుంచే కాదు, ప్రక్క శరీరాల్లోంచి కూడా ప్రేరేపిస్తాడో. అది నీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే తోడబుట్టినవారు కావచ్చు, వీళ్ళెవరు కాకపోతే నీకు వెలపడున్న ఫ్రెండ్స్ కావచ్చు, నువ్వు సేవకుడు అయితే విశ్వాసులు కావచ్చు, నువ్వు విశ్వాసం అయితే సేవకుడే కావచ్చు. దాదాపు సేవకుడు ఎవడు కూడా అలాంటి అవిశ్వాసపు మాటలకు తావివ్వడు. అతడు దేవుని ఆత్మవశంలో ఉంటాడు కాబట్టి. ఎంతో కృంగిపోయిన విశ్వాసిని సైతం దేవుడు ఉన్నాడని ధైర్యపరిచి లేవనెత్తుతాడు. ప్రియమైన బిడ్డలారా, మన పక్కనుండే వాళ్ళని కూడా కనిపెట్టాలి మనం. ఆదాం డైరెక్ట్గా బుక్ అవ్వాలా, హవ్వ ద్వారా బుక్ అయ్యాడు. అట్లనే మనల్ని డైరెక్ట్గా బుక్ చేయడానికి చేత కాకపోతే మన పక్క వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళ నోటి నుంచి అవిశ్వాస మాటలు వచ్చేటట్టు చేసి, అవి మన చెవిని పడేటట్టు చేసి, వాటినే మనం విశ్వసించేటట్టు చేసి మనల్ని డ్యామేజ్ చేస్తాడు సైతాను. అందుకే నాకు పక్కనున్నోడు విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అట్టంటి వాళ్ళని ఎంటబెట్టుకోవడానికి ఇష్టపడతా. ఈ కదిలితే మిదిలితే నీరసం రోగుల్లాగా ఊరకనే దిగజారిన మాటలు మాట్లాడతారు చూడు, వాళ్ళకి భారీ అడంగా ఉంటాను నేను. వాళ్ళ దెబ్బకి మనకు నరాలు వీక్నెస్ వచ్చింది.
అర్థమైందా? మనం ఎవరితోనన్నా సహవాసం చేస్తే వాడికి ఛార్జింగ్ ఎక్కించేటట్టు ఉండాలా, మన పక్కన ఉన్నవాడు కూడా ఛార్జ్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని వాడు మన ఛార్జింగ్ దించేటట్టు ఉండకూడదు. ఇట్లాంటి వాళ్ళు కూడా తగిలారు నాకు, అందుకే వాళ్ళకి బాగా ఎడంగా ఉంటాను నేను. నూతనోత్సాహంతో, నూతన ఉల్లాసంతో, నూతన ఉజ్జీవంతో, నూతన ఆనందంతో సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యంలో వినూత్నంగా ముందుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహకాలుగా ఉండేటువంటి వ్యక్తులు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటా. మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు ఎలా ప్రభావితం చేస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండి. ఏ ప్రేరణకు లొంగుతున్నారో కొంచెం పరిశీలించుకోండి. దేవుడు మన బుద్ధులను, మనసులను ప్రేరేపించినట్లు మనం ఆయనకు అప్పగించుకుందాం. సాతానుకు తావివ్వకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. హింపులను పరిశీలన చేసుకుందాం, వివేచించుకుందాం. దేవుని ఆత్మదేదో కనిపెట్టి దాన్ని అనుసరించి నడుద్దాం. దురాత్మ సంబంధమైన ప్రేరణలు మనకు కలిగితే వాటిని యేసు నామములో త్రొక్కుదాం. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పైకి లేచి నిలబడతారా? నీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? నీ బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? కొంతమంది అంటారు, నాకున్న ఈ రోగం తగ్గదన్నయ్య, పౌలు శరీరంలో ముళ్ళున్నట్టు నాకు కూడా దేవుడు ముళ్ళులాగా పెట్టాడు దీన్ని అంటారు. ఏమండి వినండి అని నీకు చెప్పాడా దేవుడు అంటాను నేను. నీ శరీరంలో ఉన్న రోగము పౌలు శరీరంలో ఉన్న ముళ్ళులాగా నేను నీకు పెట్టాను, నీకు తగ్గదు అని దేవుడు చెప్పాడా? చెప్పనప్పుడు నువ్వు అది ఎట్లా ఫిక్స్ అయ్యా? పౌలు శరీరంలో ముళ్ళును నీ శరీరంలో ఉన్న రోగం ఒకటే. పౌలు అంటే బహు ప్రత్యక్షతలు కలిగిన వాడు, ఆయన మెట్టు వేరు. ఆయనే చెప్పాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడిను, నన్ను నలగగొట్టుటకై అన్నాడు. నీ శరీరంలో ముళ్ళు పెట్టడానికి నీకేమన్నా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాడేంది? పౌలతో పోల్చుకోవడానికే. ఇట్లా పోల్చుకొని ప్రార్థన చేయరు. ప్రార్థన చేయి, దాని నుండి విడుదల వచ్చిందాకా చేస్తానే ఉండు. స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు, లేకపోతే ఆయనే చెబుతాడు, పౌలు శరీరంలో ముళ్ళు ఉంచినట్టు నీకు ఉంచానా, అది ఉంటుంది అంతే అని అంటాడు. ఏదో ఒక మాట తీసుకున్నదాకా నువ్వు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి కదా. నాకు ఈ బాధలేంది, ఈ కష్టాలు ఏందంటే ఏబులాగా నాకు అనుమతించాడు. ఏబు నువ్వు ఒకటేనా? ఏబులాగా నాకు అనుమతించాడు అంటున్నావు, ఏబు నువ్వు ఒకటేనా? కాదు. ఒకవేళ అదే నీకు అనుమతిస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీకు చెబుతాడు, ఏబులాగా నీకు అనుమతించాలే భరించని. చెప్పనప్పుడు నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు? మోసపోతున్నావు నువ్వు. కొన్ని బంధకాల్లోంచి నువ్వు విడుదల పొందడం దేవుని చిత్తం, దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. కానీ సైతాన్ గారు తెలివిగా ఏమంటాడు తెలుసా? ఈ బంధకాలే నీకు కరెక్ట్లే, అవి నీకు అవసరంలే, అవి ఉండాలిలే నీకు. శాలేమన్న కూడా చెబుతున్నాడుగా, శ్రమలు మనకు మంచిదని, కాబట్టి నాకు ఉండాలే. ఈ మాటలనే మళ్ళీ ఆధారం తీసుకొని ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేయరు కొంతమంది. నో, అందరికీ కాదు. పౌలు ఏబుల అనుభవాల్లో ఎవరున్నారో వాళ్ళకి అనుమతిస్తాడు. నీ విషయంలో వ్యాధి తగ్గటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు, బంధకాల్లోంచి విడుదల పొందడం దేవుని చిత్తం అయి ఉండొచ్చు, నువ్వు ఆశీర్వదించబడి అనేకులు దీవెనకరంగా ఉండటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు. కాబట్టి నువ్వు దాని విషయమై ప్రార్థన చేయాలి. అంతేగాని దుష్ప్రేరణలకు లొంగిపోయి ఇది ఇంతే, ఇది దేవుడు అనుమతించాడు, ఇది తప్పదు అని నీకు నువ్వు డిసైడ్ చేసుకోవద్దు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైన చేతులు ఎత్తండి.
ఒక్క మాట మీద ఇంతసేపు నేను మాట్లాడా. మనకు కలిగేటువంటి ప్రేరణలు మన బుద్ధులను ప్రేరేపించడానికి మన శరీరము ఆత్మతో పాటు దేవుని ఆత్మ దురాత్మ కూడా మనల్ని శోధించే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ప్రేరణలను వివేచించండి, గుర్తుపట్టండి, సమయోచిత సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించండి. శ్రమానుభవంలో ఉంటే విడుదల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి విశ్వాసంతో. ప్రభు తప్పకుండా విడిపిస్తాడు. లేకపోతే విడిపించనానైనా చెబుతాడు, ఆ మొక్క విన్నదాకైనా నువ్వు చేయాలి. అంతేగాని ప్రార్థన మానొద్దు, ఇది ఇంతే అని అనొద్దు. ప్రతి విషయంలో అలాంటి వివేకం కలిగి మసలుకోండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.